The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. God is so good. Whenever we come unto Him, He is willing to speak unto us. దేవుడు ఎంతో మంచివాడు. ఆయన దగ్గరకు మనం వచ్చిన ప్రతిసారి ఆయన మనతో మాట్లాడడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. He is a God who satisfieth the longing soul. ఆశ కలిగినటువంటి ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. The satisfaction which we derive when the Lord speaks unto us, we cannot compare that satisfaction with any other satisfaction in this world. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు కలిగేటటువంటి ఆ సంతృప్తిని లోకంలో కలిగేటటువంటి ఏ సంతృప్తితో మనం పోల్చలేం. Yes, wonderful satisfaction. అద్భుతమైనటువంటి సంతృప్తి అది. The Lord will satisfy us out of the abundance of His house. ఆయన ఇంటి సమృద్ధిలో నుంచి మనల్ని సంతృప్తిపరుస్తాడు. Not only that, the word of God is so abundant. అంత మాత్రమే దేవుని వాక్యం ఎంతో సమృద్ధి అయింది. He will satisfy us with that spiritual manna. ఆ ఆత్మీయమైనటువంటి మన్నాతో మనల్ని సంతృప్తిపరుస్తాడు. And as you all know, for the last in the last 4 parts we are seeing about the attacks of Satan on godly people. గత 4 భాగాల్లో మీరు చూస్తూ వచ్చారు సాతానుడు దేవుని ప్రజల మీద ఏ విధంగా దాడి చేస్తున్నాడు అనే సంగతులను ధ్యానం చేస్తూ వస్తున్నాం. Today we are going to see the fifth thing. ఈ దినము 5వ సంగతిని మనం చూస్తాం. Yes, we have seen that the Satan knows that the time is so short and full of wrath, he is going here and there whom he may devour. సాతానుడు యొక్క సమయం కొద్దిగానే ఉందని వాడు బహు రౌద్రము గలవారు ఇటు అటు తిరుగుతూ ఎవరిని మోసగించునా అని చూస్తున్నాడు. And especially in these end days, in this 21st century, మరి ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో 21వ శతాబ్దంలో, and especially the target of Satan are our young people. సాతానుడు యొక్క మరీ ముఖ్యమైనటువంటి గురి ఏందంటే యవనస్తులు. And elderly people are having their own temptations. పెద్ద వయసులో ఉన్న వారికి వేరే రకాలైన వారి శోధనలు వారికి ఉన్నాయి. In how many churches elderly people they are fighting with one another. ఎన్ని సంఘాల్లో పెద్దలైనటువంటి వారు ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారు. They are having their own hidden agenda, everybody. ప్రతి ఒక్కరు కూడా వారికి దాచబడినటువంటి ఎజెండా ఉంది వాళ్ళకి. And so especially young people we are talking about. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. In the last 4 parts, 4 important things we have seen. గత 4 భాగాల్లో గడిచిన 4 భాగాల్లో 4 ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానం చేస్తూ వచ్చాం. And number 1, మొట్టమొదటిది, Satan will attack your weak points. సాతానుడు నీలో ఉన్న బలహీనమైనటువంటి సంగతుల ద్వారా దాడి చేస్తాడు. Every one of us are having weak points. మనలో ప్రతి ఒక్కరూ బలహీనమైన సంగతులు కలిగి ఉన్నాం. So extra guard is needed in that weak area. ఆ బలహీనమైనటువంటి ప్రదేశంలో అదనపు కవచము, అదనపు కంచె, అదనపు భద్రత అవసరం. If not, లేకపోతే when we see our past track record, many times we have fallen only in that particular issue. మన గత వెనక చరిత్ర మనం చూసినట్లయితే ఆ ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఆ బలహీనమైన సంగతిలోనే అనేక సార్లు పడిపోయాం. So that's why we must be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes. And secondly, రెండోది, when you are hungry and tired, Satan will tempt you. రెండోదిగా నువ్వు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు నిన్ను శోధిస్తాడు. That's what we have seen from the life of Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి మనం చూస్తూ వచ్చాం. And we have seen how we can be victorious over such a temptation. అటువంటి శోధనల నుంచి ఏ విధంగా మనం విజయవంతంగా ఉండగలం అనేది కూడా చూస్తూ వచ్చాం. Third thing we have seen, మూడో సంగతి మనం చూస్తూ వచ్చాం, Satan will attack us when we are idle. మనము సోమరిగా ఉన్నప్పుడు సాతానుడు దాడి చేస్తాడు. Because idle man's mind is devil's workshop. మనకు తెలుసు కదా, సోమరి వాని యొక్క మనసు సాతాను యొక్క కర్మాగారం. And that's why you have to engage yourself in the work of the Lord, or even meditating the word of God all your idle time. నీకు కలిగినటువంటి ఖాళీ సమయం అంతా నువ్వు దేవుని యొక్క పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. Take some tracts and go to the center and preach the gospel. నీవు కొన్ని కరపత్రికలు తీసుకొని సెంటర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించు. Maybe 10 tracts. బహుశా 10 పత్రికలు తీసుకో. No problem. ఏ సమస్య లేదు. Involve yourself in the work of God. దేవుని పనిలో నిన్ను నువ్వు నిమగ్నం చేసుకో. Don't be idle. సోమరిగా ఉండద్దు. What a calamity that was brought into the family of David because of the thing what he has done when he was
idle at his palace. దావీదు తన రాజభవనంలో సోమరిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఎంతటి విపత్తుని వారి కుటుంబంలో తీసుకొచ్చిందో ఆ రాజ్యంలో మనం చూసాం. And fourthly, we have seen నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, Satan is attacking our young people mainly through the friendships. సాతానుడు ముఖ్యంగా యవనస్తుల మీద వారి యొక్క స్నేహితుల ద్వారా దాడి చేస్తున్నాడు. Yes, the evil communication will corrupt the good manners. 1 Corinthians 15:33. మొదటి కొరింథీ 15:33లో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపునని రాయబడింది. And we have seen a very classic example from the life of Amnon and his subtle friend Jonadab. బహు కపటం కలిగినటువంటి యెహోనాదాబ్ అనేటటువంటి స్నేహితుడు ఎంతో మంచి దృష్టాంతంగా ఉన్నటువంటి అమ్నోను యొక్క జీవితం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. Being the first son of Amnon, he has to board that throne, but because of this evil friend, no throne, no crown, and no life also he died, and very disgraceful life. దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి యొక్క అమ్నోను ఆయన సింహాసనం బాగొట్టుకున్నాడు, ఆ కిరీటాన్ని బాగొట్టుకున్నాడు, చివరికి తన ప్రాణం కూడా బాగొట్టుకున్నాడు. Most disgraceful, most mean life. ఎంతో నీచమైనటువంటి స్వల్పమైన అల్పమైనటువంటి జీవితం. You and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Dina also like that. దీనా కూడా ఆ విధంగానే. He wanted to see the daughters of Shechem. She made friendship with those people. షెకెములో ఉండేటటువంటి కుమార్తెను చూడవెళ్ళింది, వారితో సహవాసం చేసుకునింది. Her life was spoiled. ఆమె జీవితం పాడు చేయబడింది. Later, Dina is not mentioned in the Bible, not much. తర్వాత దీనా గురించి బైబిల్లో ఎక్కువగా రాయబడలేదు. What a sad situation. ఎంతటి విషాదకరమైన A very సంగతి. dear daughter of his father, her father. తన తండ్రికి ఎంతో ప్రియమైనటువంటి కుమార్తె. But she broke the heart of Jacob. తండ్రి యొక్క హృదయాన్ని బద్దలు చేసింది. Let us be careful about our friendships. మన స్నేహితుల విషయంలో, స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. And today, the fifth way how Satan is attacking the young people. ఈ దినాన ఐదవదిగా యవనస్తుల మీద సాతానుడు దాడి చేసేటటువంటి సంగతి Wrong doctrines. తప్పుడు సిద్ధాంతాలు. Satan is a deceiver. సాతానుడు మోసగాడు. And through these doctrines only, he is deceiving people. ఈ సిద్ధాంతాలతోనే ప్రజల్ని వాడు మోసం చేస్తున్నాడు. Today, so many wrong doctrines have entered into Christendom. క్రైస్తవ్యంలోనికి ఈ దినాన అనేక తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశించినాయి. No doubt you have come from all the idol worship and from the Gentile background. నిస్సందేహంగా నువ్వు విగ్రహారాధన నుంచి, అన్యుల వెనక చరిత్ర నుంచి నువ్వు వచ్చావు. You left that atheism. నువ్వు ఆ నాస్తికత్వాన్ని విడిచిపెట్టావు. You left that polytheism. నువ్వు బహుదేవతారాధన విడిచిపెట్టావు. You left that pantheism also. సృష్టిని పూజించడం. నీవు సృష్టిలో ఉన్నటువంటి వాటిని పూజించే దాన్ని విడిచిపెట్టావు. And you have left that fatalism also, కర్మ సిద్ధాంతం. నీ కర్మ సిద్ధాంతాన్ని కూడా విడిచిపెట్టావు. You have accepted Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించావు. You are coming to Lord Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నావు. But even Satan has introduced some of the wrong doctrines within Christendom. ఈ క్రైస్తవ్యంలోనే సాతానుడు తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. Even during the days of Lord Jesus Christ, they were there. యేసుక్రీస్తు ప్రభు యొక్క దినాల్లో కూడా వాళ్ళు ఉన్నారు. Today, how many people they are talking so many things about the book of Revelation? ఈ దినాన ఎంతమంది ప్రకటన గ్రంథం గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. It is a prophecy. అది ఒక ప్రవచనం. But people are they are talking as if they know everything. వారికే సమస్తం తెలుసు అన్నట్టు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. And young people are fascinated by those messages. ఈ యవనస్తులు ఈ వర్తమానాలకు ఆకర్షితులవుతున్నారు. Today, how many people, how many pastors they are doing business with Lord Jesus Christ? ఈ దినాన ఎంతమంది పాస్టర్లు, పాదిరులు యేసుక్రీస్తు ప్రభుతో వ్యాపారం చేస్తున్నారు. Yes, for their own feeding, livelihood, they have taken a Bible. వారి సొంత పోషణ కొరకు వారు బైబిల్ చేపట్టారు. And they are leading all the flock in the wrong way for their own selfish gains. వారి స్వప్రయోజనాల కోసం మందనంతటిని తప్పుడు మార్గంలో How నడిపిస్తున్నారు. many wrong doctrines? ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు. Even Jehovah Witnesses, యెహోవా సాక్షులు they won't agree for the lordship of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం గురించి వాళ్ళు అంగీకరించరు. And not only that, అంత మాత్రమే కాదు, Mormons, మార్మోన్స్ oh, అనేవాళ్ళు they believe that some steps are there to go to heaven. పరలోకానికి వెళ్ళేదానికి మెట్లు ఉన్నాయంటారు వాళ్ళు. And some Gnosticism, నాస్తిసిజం అనేవాళ్ళు. Devadotaradhana. దేవదూత ఆరాధన During the అనేవాళ్ళు. days of Paul, they were there. పౌలు యొక్క సమయాల్లో ఆ దేవదూత ఆరాధకులు ఉన్నారు. When he is writing to Ephesians and while he is writing to Colossians, he is talking about them. ఎఫ్సీలకి కొలసీలకి రాస్తూ వారి గురించి మాట్లాడుతాడు ఆయన. Instead of worshipping the Lord, even they are worshipping angels. దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా దేవదూతలను ఆరాధిస్తున్నారు. This is the sin of Satan in the beginning. సాతాను యొక్క పాపం ప్రారంభంలో. Yes, he was the chief angel. వాడు ప్రధాన దూత. Lord Jesus Christ, God has not created Satan.
దేవుడు సాతాన్ని సృష్టించలేదు. God created Lucifer. దేవుడు లూసిఫర్ని సృష్టించాడు. Oh, with so much glory. ఎంతో మహిమతో. Out of his own self will Lucifer is turned to Satan. తన యొక్క సొంత చిత్తాన్ని బట్టి ఈ లూసిఫర్ సాతానుడిగా మారాడు. God has not created a sinner. దేవుడు పాపిని సృష్టించాడు. God created సృష్టించలేదు. God created Adam as a holy being. దేవుడు ఆదాముని పరిశుద్ధుడిగా సృష్టించాడు. God created Eve as a holy being. అవ్వని దేవుడు పరిశుద్ధురాలుగా సృష్టించాడు. But using their own will they became sinners. వారి సొంత చిత్తాన్ని ఉపయోగించుకొని వారు పాపులుగా మారిపోయారు. Many people are questioning. ఈ దినాన అనేక మంది ప్రశ్నిస్తున్నారు. Why God created Satan? ఎందుకు దేవుడు సాతాన్ని సృష్టించాడు? The direct answer is God has never created Satan. నేరు సూటి అయినటువంటి జవాబు ఏంటంటే ఎప్పుడు సాతాన్ని దేవుడు సృష్టించలేదు. In one of the videos we have already covered. ఇదివరకే మేము అది పూర్తి చేసాం ఒకనొక వీడియోలో. It is going to be uploaded shortly. తర్వాత మీకు త్వరలోనే దాన్ని అప్లోడ్ చేస్తాం. Yes, in detail the question is dealt with. Why God created Satan? ఎందుకు దేవుడు సాతాన్ని సృష్టించాడు అనేటటువంటిది సవివరంగా మేము అందులో వివరించాం. And all the doubts will go away. మీకున్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. And now see here, when we see carefully, ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే Satan also, that is Lucifer, also wanted worship for himself. ఈ లూసిఫర్ సాతానుడు వాడు కూడా నాకే ఆరాధన చేయాలని కోరుకున్నాడు. Till today that desire has not gone from his heart. ఈ దినం ఇప్పుడు వరకు కూడా ఆ యొక్క ఆలోచన ఆశ వాడు హృదయం నుంచి పోలేదు. That's why he incorporates Gnosticism among the Christendom. అందుకే వాడు ఈ దినాన దేవదూత ఆరాధనని క్రైస్తవుల మధ్యలో ప్రవేశపెట్టాడు. And some of the people, they will pray to the saints who are already dead. ఇదివరకే చనిపోయినటువంటి పరిశుద్ధులకి కొంతమంది ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారు. Some people they pray to Mary. కొంతమంది మరియకు ప్రార్థన చేస్తారు. Mary is also a sinner saved by the grace of God. దేవుని కృప చేత రక్షించబడినటువంటి పాపి ఆమె కూడా. See, while the angel is speaking to Mary in Matthew's gospel, in Luke's gospel first chapter, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో దేవుని దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు, you are blessed among women, not above women. స్త్రీలందరికంటే పైనని కాదు, స్త్రీలలో నువ్వు ధన్యురాలు అంటాడు. You are one of the women. అంటే స్త్రీలలో నువ్వు ఒకదాని అంతే. You are also born as a sinner. నువ్వు కూడా పాపిలాగా పుట్టావు అంతే. And God has saved you. దేవుడు నిన్ను రక్షించాడు. And among the women you are a blessed one, because God has chosen you to be his earthly mother. దేవుడు నిన్ను భూ సంబంధమైన తల్లిగా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి స్త్రీలలో నువ్వు ధన్యురాలు అంటాడు అంతే. And now today Mary is fully busy in worshiping the Lord in heaven. ఇప్పుడు మరియా పరలోకంలో ఎంతో పని కలిగి దేవుడిని ఆరాధన చేస్తుంది. Very lovingly we are telling to our Catholic friends. ఎంతో ప్రేమతో మా కేథలిక్ సహోదరులకు మేము చెప్తూ ఉన్నాం, స్నేహితులకి. No meaning in praying to Mary. మరియకు ప్రార్థన చేయడంలో ఏ విధమైన అర్థం లేదు, అర్థరహితం అది. She is busy in worshiping the Lord, she cannot hear your prayer. ఆమె ఎంతో బిజీగా ఉంది యేసు ప్రభువుని ఆరాధన చేస్తూ, నీ ప్రార్థన వినదు. Now she cannot recommend you to Lord Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి యేసుక్రీస్తు ప్రభువుకి నీ గురించి ఆమె ఫిర్యాదు చేయలేదు, నీ గురించి సిఫారసు చేయలేదు. Probably on the day in Cana during the marriage, she just recommended for the sake of that wine. ఆ ద్రాక్ష రసం గురించి కానాను వివాహంలో బహుశా ఆ దినాన ఆమె చేసింది అంతే. Even that also Lord Jesus Christ have not heard. అది కూడా యేసు ప్రభు వినలేదు. Woman, my time has not come. అమ్మా ఇంకా నా సమయం ఇంకా రాలేదన్నాడు. So when Lord Jesus Christ has not heard her word, even for the wine physical thing today, where he is going to hear? యేసుక్రీస్తు ప్రభు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆ ద్రాక్షరసం విషయంలోనే అమ్మా ఇంకా నా సమయం రాలేదని ఆ మాట వినకపోతే ఈ రోజు ఈ ఆత్మీయమైనటువంటి సంగతుల్లో ఆమె మాట ఆయన ఎక్కడ వింటాడు? Some people they pray to Peter, they pray to Saint Jude. కొంతమంది ఏం చేస్తారంటే యోధాకి ప్రార్థన చేస్తారు, కొంతమంది పేతురుకి ప్రార్థన చేస్తారు. All these wrong doctrines have entered. ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు, ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశించాయి. Today satanic church is also started. ఈ దినాన ఇప్పుడు సాతాను యొక్క సమాజాలు కూడా ప్రారంభమైనాయి. And the last church age, it is known as the Laodicean church age. చివరి సంఘయుగము, సంఘకాలము, లౌదికీయ సంఘకాలము. Because we all know the church age is divided into 7 parts as per Revelation chapter 2 and chapter 3. ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకారం ఈ సంఘయుగాలు 7గా విభాగించబడినాయి సంఘకాలాలు. And that is the period of Ephesus. ఎఫెసీ సంఘము కాలము. And secondly Smyrna సంఘ కాలము. And thirdly Pergamum. మూడోది చూస్తే పర్గమం. And then Thyatira సంఘ కాలము. And then we can see Sardis సంఘ కాలము. Philadelphia సంఘ and కాలము. Laodicea. సంఘ Yeah, the కాలము. first century from the resurrection of Lord Jesus Christ, or from the formation of the church, birth of the church,
till the end of the first century, we can say it is the Ephesus church period. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానమైనప్పటి నుంచి మొదటి శతాబ్దం చివరి వరకు ఎఫెసీ సంఘ కాలం From the birth of the church on Pentecost. పెంతెకోస్తు దినము సంఘం ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ దినము నుంచి దాన్ని ఎఫెసీ సంఘ కాలంగా మనం చెప్పొచ్చు. And second church period you can say from 101 like that to 313 like that. Till Constantine came to power. కాన్స్టాంటైన్ అధికారంలో వచ్చేంత వరకు క్రీస్తు శకం 101వ సంవత్సరం నుంచి దాన్ని రెండవ సంఘ కాలంగా మనం చెప్పొచ్చు. Yeah, the believers were suffering a lot. విశ్వాసులు ఎంతగానో శ్రమ పట్టబడ్డారు ఆ కాలంలో. Then మూడోది, and during the days of the Constantine, ఆ కాన్స్టాంటైన్ కాలంలో like that the churches are divided. ఈ విధంగా సంఘ కాలాలు అంటే విభాగించబడ్డాయి. And 1700 to 1900 it is known as the Philadelphian church age. 1700 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాల వరకు ఫిలదెల్ఫియా సంఘ కాలం. It is the evangelical church. అది సువార్తీకరించబడినటువంటి సంఘం. Many great men of God, God sent them to this world. అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల్ని దేవుడు ఈ భూలోకంలోకి పంపించాడు. D.L. Moody. Yes, John Wesley. And even to India, the one William Carey, Hudson Taylor. Some of these great men of God, they worked for the Lord during 1700 to 1900. It is the evangelical period. 1700 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాల వరకు గొప్ప గొప్ప దైవజనులు పనిచేశారు. ఇది సువార్త సమయం ఇది. And from 1900 onwards, 1900 సంవత్సరాల నుంచి till the church is raptured. సంఘం ఎత్తబడేంత వరకు. Yes, that is the Laodicean church. లవోదికీయ సంఘ కాలం అది. In the Laodicean churches, where is Lord Jesus Christ? లవోదికీయ సంఘ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? Outside the church. సంఘానికి వెలుపల ఉన్నాడు. In the church, సంఘంలో all activities will be going on without Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. Lord Jesus Christ is knocking at the door. I want to come inside. యేసుక్రీస్తు ప్రభు తలుపు తడుతున్నాడు. నేను లోపలికి రావాలి అంటున్నాడు. And this is the Laodicean churches. As you know, it is known as charismatic age. ఇదేంటంటే ఈ లవోదికీయ సంఘ కాలం అనేది ఈ కరిస్మాటిక్ సమయం ఇది. All emotional things are going on. ఎన్నో ఉద్రేకపూర్వకమైనటువంటి సంగతులు జరుగుతున్నాయి. People are dancing, some say in the name of tongues also, so many things are going on. ప్రజలేమో నాట్యం చేస్తున్నారు. ఈ భాషల పేరుతో ఎంతో మంది వీళ్ళు అనేక సంగతులు చేస్తున్నారు. In the name of holy worship, unholy things are going on. పరిశుద్ధ ఆరాధన అనే పేరుతో అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. Oh, they are rolling on the floor. వాళ్ళు ఈ నేల మీద పడి దొల్లుతూ ఉన్నారు. And what they are telling, the Holy Spirit has descended. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని చెప్తున్నారు. Yes, the Holy Spirit is a God of order and decency. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక క్రమానికి మర్యాదకి దేవుడు ఆయన. In 1 Corinthians 14:40 it is written. మొదటి కొరింథీ 14:40లో రాయబడింది. Let everything be done in decency and order. ప్రతిదీ క్రమంగాను మర్యాదగాను జరగాలి. So brothers and sisters, సోదరులారా సహోదరులారా, yes, now unholy things are happening in the name of holy worship. పరిశుద్ధ ఆరాధన అనే పేరుతో అపవిత్రమైన కార్యాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. And young people very much they are attracted by their fleshly lusts. ఈ శరీర సంబంధమైనటువంటి ఆకర్షణలు బట్టి యవనస్తులు ఎంతగానో ఆకర్షించబడుతున్నారు. These doctrines are attracting them. ఈ సిద్ధాంతాలు వారిని ఆకర్షిస్తున్నాయి. This is another way Satan is attacking the young people to take them away from the right way. సరైనటువంటి మార్గం నుంచి వారిని తప్పుదారి పట్టించడానికి సాతాను యొక్క దాడి, సాతాను యొక్క ఇంకొక పన్నాగం ఇది. So many wrong doctrines about the beast, about the antichrist. అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు ఈ మృగం గురించి, క్రీస్తు విరోధి గురించి. And also so many wrong doctrines about the second coming of Lord Jesus Christ, about the rapture of the church. సంఘం ఎత్తబడడం గురించి, యేసు ప్రభు రెండో రాకడ గురించి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు. Even about salvation. రక్షణ గురించి కూడా. Even heaven and hell. పరలోకం గురించి, నరకం గురించి కూడా. And what is the state of the dead people? చచ్చినటువంటి వారి యొక్క స్థితి. And what is the future of the wicked people? ఈ దుష్టుల యొక్క స్థితి ఏమవుతుందనేది. And about the tribulation period. ఆ శ్రమల కాలం గురించి. Oh, everybody is explaining in their own way. ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టానుసారమైన సొంత మార్గంలో వారి సంగతులను వివరిస్తున్నారు. By putting these wrong doctrines into the church. ఈ తప్పుడు సిద్ధాంతాలను సంఘంలో ప్రవేశపెట్టడం ద్వారా. Oh, by selecting some people as his agents, Satan is playing havoc in the church. కొంతమందిని సాతానుడు వారి యొక్క అనుచరులుగా ఏర్పరచుకొని వారి ద్వారా ఎంతో భయంకరమైన సంగతులు సృష్టిస్తున్నాడు. In the church only. సంఘంలోనవి. In the early church. ప్రారంభంలో. And in one of the videos we have presented about Ananias and Sapphira. అననీయ సప్ఫీరా గురించి ఒక వీడియోలో మేము చెప్పాము. Yes,
The very first judgment of God on the born again people in the New Testament church. నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘంలో తిరిగి జన్మించినటువంటి వారి మీద దేవుని యొక్క మొదటి తీర్పు. Ananias and Sapphira were dead. అననీయ సప్పీరా చచ్చిపోయారు. Why? ఎందుకు? Peter is telling. పేతురు అంటున్నాడు, Why Satan tempted you? ఎందుకు సాతాన్ని శోధించడానికి మీరు అవకాశం ఇచ్చారంటాడు. సాతాను మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నాడు? సాతాన్ని ఎందుకు పట్టుకున్నాడు మిమ్మల్ని? You became a prey to Satan. సాతానికి మీరు ఎర్రైపోయినారు. 5th chapter of Acts. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. See exactly what Peter is telling. ఏం చెప్తున్నాడు చూడండి పేతురు ఇక్కడ. Verse 3. 3వ వచనం. Why hath Satan filled thine heart to lie to the Holy Ghost? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించెను? Oh brothers and sisters. సోదరులారా They సహోదరులారా, are godly people. వారు దైవభక్తి కలిగిన ప్రజలు. Ananias, Sapphira, sacrificial people. అననీయ సప్పీరా వాళ్ళు సమర్పణ కలిగిన ప్రజలు. They sold their land. వారి భూమి అమ్మారు. Part of that they brought to apostles. కొంత భాగం అపొస్తలుల దగ్గర Yeah, తీసుకొచ్చారు. they are having little bit sacrifice. కొంత సమర్పణ కలిగి ఉన్నారు వాళ్ళు. But అయితే Satan chose them. సాతానుడు వారిని ఏర్పరచుకున్నాడు. Satan has gripped their heart. వారి హృదయాల్ని సాతానుడు పట్టేసుకున్నాడు. This is what Satan is doing. ఇదే సాతానుడు చేస్తున్నాడు. He is now entering into the church. సంఘంలోనికి ప్రవేశించడం. Even while writing the letters to the 7 churches, 7 సంఘాలకి లేఖలు రాస్తూ ఉన్న in some of the సందర్భంలో places, కొన్ని ప్రదేశాల్లో, and especially to the letter to Smyrna, స్మరణ సంఘానికి ప్రత్యేకంగా, they that are not Jews but calling themselves as Jews, they are among you. యూదులు అని చెప్పబడేటటువంటి వారిని, తాము యూదులు కాక యూదులమని చెప్పుకొని అటువంటి వారు నీ మధ్యలో ఉన్నారు. దే ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. వారు నిజమైనటువంటి విశ్వాసులు కాదు. బట్ దే ఆర్ కాలింగ్ అండ్ పోజింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ ట్రూ బిలీవర్స్. వారు విశ్వాసులు కాకుండానే విశ్వాసులు అని చెప్పుకొని వాళ్ళు నటిస్తున్నారు. అండ్ some of the shepherds are also, they are wolves in the sheep garment. వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క Some of the shepherds also. కొంతమంది కాపర్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు లాగుండి ఈ యొక్క కాపర్లు మందలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు, గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు. they are having the sheep skins, sheep coverings, but inside they are ravenous wolves. వాళ్ళేమో పైకేమో ఈ గొర్రె చర్మం కప్పుకున్నారు, లోపల క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు. They will not have any mercy upon the flock. ఈ మంద పట్ల వాళ్ళు ఏ విధమైన కనికరం కలిగి ఉండరు. In the book of Revelation, ప్రకటన గ్రంథము in 12th chapter, 12వ అధ్యాయం, it is very clearly written. స్పష్టంగా రాయబడింది అక్కడ. Revelation 12th chapter, ప్రకటన 12 and verses 7, 8 and 9. 7, 8, 9. And there was a war in heaven. Michael and his angels fought against the dragon, and the dragon fought and his angels, and prevailed not, neither was their place found any more in heaven. And here carefully verse 9. And the great dragon was cast out, that old serpent called the devil and Satan, which deceiveth the whole world. He was cast out into the earth, and his angels were cast out with him. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయిను. కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. Satan was cast out into the earth along with his angels. సాతానుడు వాడితో పాటు ఉండేటటువంటి దూతలతో పాటు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. So today, ఈ దినం Satan is known as the devil and his angels are known as demons. సాతానుడు ఈ దినాన దెయ్యమని పిలువబడుతూ ఉన్నాడు. సాతాను యొక్క దూతలేమో చిన్న దెయ్యాలని పిలువబడుతున్నారు. And devil and demons. దెయ్యాలు, చిన్న దెయ్యాలు, పిల్ల దెయ్యాలు. So why? ఎందుకు? There is a purpose written in verse 9. 9వ వచనంలో అక్కడ ఉద్దేశం రాయబడింది అక్కడ. To deceive the whole world. సర్వలోకమును మోసపుచ్చుచు. You and I are not exception. నీవు నేను మినహాయింపు కాదు. Today young people are attracted by these charismatic movements. అనేక మంది యవనస్తులు ఈ దినాన ఈ కెరిస్మాటిక్ మూవ్మెంట్ ద్వారా ఎంతో ఆకర్షించలవుతున్నారు. Even in Hyderabad I know. ఈ హైదరాబాద్ లో కూడా నాకు తెలుసు. Some of the people, they are arranging even tiffins
doshas and samosas also to attract these young people. ఈ యవనస్తులను ఆకర్షించడం కొరకు వాళ్ళు ఈ అల్పాహారము ఈ దోశలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. Giving breakfast, it is not sad, it is not bad, it is very good. ఈ అల్పాహారం అందించడం అనేది చెడ్డది కాదు, మంచి సంగతి అది. Even we will arrange a love feast with sambar and rasam. మేము కూడా సాంబారు రసంతో మేము కూడా ప్రేమ విందు ఏర్పాటు But చేస్తాం. not with a bad or evil motive. ఏదో చెడ్డ దురుద్దేశం కలిగి ఈ విధంగా ఏర్పాటు చేయడం Not to కరెక్ట్గా సరైనది attract కాదు. people. ప్రజల్ని ఏదో ఆకర్షించాలని కాదు. Oh, today so many places these things are cropped up. ఈ దినాన ఇటువంటి విషయాలు అనేక స్థలాల్లో In ఇవన్నీ the name of వినిపిస్తున్నాయి. music, how much sin is going on. ఈ సంగీతం అనేటటువంటి పేరుతో ఎంత పాపం చోటు చేసుకుంటుంది. I don't want to talk all those things because many of you know it. మీలో చాలా మందికి ఈ సంగతులని తెలుసు. ఇవన్నీ నేను ఇంకా మాట్లాడలేను. Even during the tribulation. ఈ మహాశ్రమల కాలంలో Yes, even then some false fire bringing. ఈ నకిలీ అన్యాజ్ఞని తీసుకొని రావడం. And not only that, from false miracle by the devil. ఈ సాతాను నుంచి వచ్చేటటువంటి నకిలీ యొక్క అద్భుతాలు సూచక్రియలు. Why all these things? ఎందుకు ఈ సంగతులన్నీ? To deceive the whole world. సర్వలోకాన్ని మోసం చేయడం కొరకు. And many people are taken away by those miracles. ఈ అద్భుతాలు సూచక్రియల ద్వారా అనేక మంది కొట్టుకొని పోతున్నారు. I want to tell you one thing. నేను నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. Satan also can do miracles. సాతానుడు కూడా ఈ అద్భుతాలు చేయగలడు. He got power. వాడికి కూడా శక్తి ఉంది. Don't think that he is powerless. వాడికి శక్తి లేదని నువ్వు అనుకోవద్దు. If you see the 10 miracles performed in Egypt, ఐగుప్తులో చేయబడినటువంటి 10 సూచక్రియలు అద్భుతాలు water is turned to blood. నీటిని రక్తంగా మార్చడం. Not only Moses, even the Egyptian sorcerers also could do it. మోషే మాత్రమే కాదు, ఐగుప్తు శకునగాండ్రు కూడా ఆ విధంగా చేయగలిగారు. And second miracle, రెండవ సూచక్రియ, bringing all the frogs from the ponds and rivers to the houses of the Egyptians. ఐగుప్తులో ఉండేటటువంటి ఆ నదుల్లో నుంచి చెరువుల్లో నుంచి అన్ని కప్పల్ని ఐగుప్తుల యొక్క ఇళ్లలోకి తీసుకురావడం. Not only Moses and Aaron, మోషే అహరోను మాత్రమే కాదు, even the Egyptian sorcerers could do. ఐగుప్తు శకునగాండ్రు కూడా చేయగలిగారు. What does it mean? దాని అర్థం ఏంటి? Yes, even the worldly or Satan, devil is having some power. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సాతానుడు కూడా కొంత శక్తి వాడు కలిగి ఉన్నాడు. He can do some miracles. కొన్ని అద్భుతాలు చేయగలడు వాడు. But when we came to the third miracle, మూడో సూచక్రియ అద్భుతానికి వచ్చేసరికి in Exodus నిర్గమకాండము and in which chapter 8 8వ అధ్యాయం and verse 16, 16వ వచనం. and the Lord said unto Moses, say unto Aaron, stretch out thy rod and smite the dust of the land, that it may become lice throughout the land of Egypt. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. See, in verse chapter 7, 7వ అధ్యాయం, when water is turning to blood, నీళ్లు రక్తంగా it మార్చబడినప్పుడు, is written in 7:17. 7వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. But in 7:22, 7:22లో ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా, the magicians of Egypt did so with their enchantment, so they got some power. వారికి కూడా కొంత శక్తి ఉంది. And in 8th chapter, 8వ అధ్యాయం in verse 2, 2వ వచనం, and Moses and Aaron brought the frogs to come. ఇప్పుడు కప్పలో రాజేశారు మోషే అహరోనులు. And in verse 7, 7వ వచనం, it is written, the magicians did so with their enchantments and brought up the frogs upon the land of Egypt. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి. What does it mean? దాని అర్థం ఏంటి? Satan is performing miracles. సాతానుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ Satan can do miracles. సాతానుడు కూడా అద్భుతాలు చేయగలడు. Third thing, మూడో సంగతి, when they brought up this lice from the dust of the land, ఈ దేశపు ధూళి నుంచి పేర్లు తీసుకొని వచ్చినప్పుడు, in verse 18, 18వ వచనం, 8:18, నిర్గమకాండం 8:18, and the magicians did so with their enchantments to bring forth the lice, but they could not. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. Only that is, Satan's power is limited, God's power is unlimited. సాతాను శక్తి పరిమితము, దేవుని శక్తి అపరిమితము. God is almighty, Satan is mighty. దేవుడు సర్వశక్తిమంతుడు, సాతానుడు శక్తిమంతుడు. So here what has happened? ఇక్కడ ఏం జరిగింది? They themselves are telling. ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. So what these magicians are telling? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ శకునగాండ్రు After they could not bring forth lice, ఈ పేలు వారు పుట్టింపలేకపోయినప్పుడు, and in verse 19, 19వ వచనం, and then the magicians said unto Pharaoh, this is the finger of God.
శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పి కింద రాయబడింది కదా దేవుని వ్రేలు అని. This is the power of God. We cannot do it. ఇది దైవ శక్తి, ఇది మేము చేయలేం. He is more powerful than us. ఆయన మాకంటే సర్వశక్తిమంతుడు ఆయన. So indirectly what they are telling? పరోక్షంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? Our demons or our enchantments, they cannot be compared with even the finger of God. ఈ దెయ్యాలు శక్తి, ఈ యొక్క శకునాలు ఇవన్నీ కూడా దేవుని వేలుతో కూడా పోల్చలేం. We can do something. మేము కొంత చేయగలం. But అయితే this is the finger of God. అయితే ఇది దేవుని వ్రేలు. We cannot bring forth life from the dust of the air. ఈ ధూళిలో నుంచి మేము పేలను పుట్టించలేం. So what does it mean? దాని అర్థం ఏంటి? By seeing this many, that is small miracles, many people they are drifted away from the right faith. ఈ చిన్న అద్భుతాలు సూచక కార్యాలను చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి మార్గాన్ని, వెళ్ళాల్సిన మార్గాన్ని విడిచిపెట్టి తప్పుదారిలో వంకరదారిలో వెళ్ళిపోతున్నారు. God also permits. దేవుడు కూడా అనుమతిస్తాడు. So without God's permission, how Satan can do? దేవుని అనుమతి లేకుండా సాతానుడు ఏ విధంగా చేయగలడు? Satan is doing some miracle. సాతానుడు అద్భుతాన్ని చేస్తూ ఉన్నప్పుడు, And suppose if you are attracted and if you are leaving, నువ్వు ఆకర్షించబడి నువ్వు ఆ విధంగా వెళ్ళిపోతుంటే, do you know why Satan has given that power to him? ఎందుకు సాతానుడికి ఆ శక్తి ఇవ్వబడింది? Yes, to test you. నిన్ను పరీక్షించడం కొరకు. Whether you are standing on the right faith or just you are going away as the wind is blowing. నీ గాలికి కొట్టుకొని పోతున్నావా, లేకపోతే నువ్వు నిలబడుతున్నావా స్థిరంగా అని. And your father has prepared you my nice property. Oh, bank account is there, good building is there, landed property is there, nice car is there. నీ తండ్రి నీ కొరకు మంచి ఆస్తిపాస్తులన్నిటి, భూమిని, తర్వాత మంచి కార్ని, అన్ని భవనాలను అన్ని సమకూర్చి పెట్టాడు. All those things are for you only. అన్ని నీ కొరకే. But many times what you will do? అయితే చాలా సార్లు నువ్వేం చేస్తావు? Uncle will come and show the chocolate. You will leave father and go to the uncle. ఒక అంకుల్ వచ్చి చాక్లెట్ చూపిస్తాడు, వెంటనే తండ్రిని విడిచిపెట్టేస్తావు అంకుల్ దగ్గర. That is not even 5 rupees chocolate. అది 5 రూపాయల చాక్లెట్ కూడా కాదు. But you will be leaving your father looking the chocolate. You will be coming down from his lap and going to that chocolate because it is shining. ఎందుకంటే ఆ చాక్లెట్ మెరుస్తుంది కాబట్టి తండ్రి ఒడిలో నుంచి దిగి నువ్వు 5 రూపాయలు విలువ కూడా చేయని ఆ చాక్లెట్ అంకుల్ దగ్గర నువ్వు పోతావు. As a matter of fact, your father has prepared you crores of rupees property. అయితే నిజానికి చూస్తే నీ తండ్రి కొన్ని కోట్ల ఆస్తిపాస్తులు నీ కోసం సమకూర్చాడు. But by seeing a 5 rupees chocolate, you are running. This is what devil will do. ఈ 5 రూపాయల చాక్లెట్ కోసం నువ్వు వెళ్తావు. ఇదే సాతానుడు చేసే పని. Satan also can do miracles. సాతానుడు కూడా అద్భుతాలు చేయగలడు. Very clearly it is written in Deuteronomy chapter 13. ఎంతో స్పష్టంగా రాయబడింది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో. In verse 2. ద్వితీయోపదేశకాండం 13:2. Deuteronomy 13:2. ద్వితీయోపదేశకాండం 13:2. And the sign or the wonder come to pass, whereof he spake unto thee, saying, that is any dreamer of dreams like that, let us go after other gods which thou hast not known, and let us serve them. Verse 3. Thou shalt not hearken unto the words of the prophet or the dreamer of the dreams, for the Lord your God proveth you to know whether ye love the Lord your God with all your heart and with all your soul. Verses 1, 2, 3. 1, 2, 3 Carefully you hear it. It's a very important verse. Many people they don't know this. చాలా మందికి ఈ సంగతి తెలియదు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్తయే గాని కలలు కనవాడే గాని నీ మధ్య లేచి. Suppose some fellow is there. ఎవరన్నా ఒకరు ఉన్నారనుకోండి. He is a dreamer. వాడు కలలు కనేవాడు. And so maybe a satanic agent. సాతాను యొక్క అనుచరుడు అనుకోండి. నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి. See, he will do it. వాడు చేస్తాడు దాన్ని. He will do a miracle. వాడు అద్భుతాన్ని చేస్తాడు. చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల. He is not a prophet of God. That's why I am telling he is from devilish prophet, because he is diverting you to worship an idol. వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్త కాదు, వాడు సైతాను యొక్క అనుచరుడు. అందుకే నిన్ను విగ్రహాన్ని పూజ చేయమని రమ్మంటున్నాడు. He is the prophet of the Lord. ఒకవేళ దేవుని ప్రవచనం అయితే, ఆయన ప్రవక్త అయితే, and like Elijah or ఎలీషా ఏలియా అట్లయితే, even through their miracles they will glorify God. వారి యొక్క అద్భుతాల సూచక్రియల ద్వారా కూడా దేవుని మహిమపరుస్తారు. And they will not take you away from the right path. సరైనటువంటి మార్గం నుంచి నిన్ను పక్కకు తీసుకెళ్లరు. So but what this man is doing? అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? This dreamer, by performing a miracle, is taking you away from God to the other idols. ఈ కళ్ళగనవాడు అద్భుతాలు చేయడం ద్వారా వేరే దేవుని పూజిద్దాం రమ్మని చెప్పి నేను తీసుకుపోతున్నాను. My point here is, నా అంశం ఏంటంటే ఇక్కడ he can do miracles. వాడు అద్భుతాలు చేయగలడు. And why God is giving him that power? ఎందుకు దేవుడు వారికి ఆ శక్తిని ఇచ్చాడు వాడికి? Verse 3. 3వ వచనం.
అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు సంభవించినను దే విల్ కమ్ టు పాస్. అవి ఖచ్చితంగా జరుగుతాయి. సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలుగనవాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. This is a test. ఇది ఒక పరీక్ష. ఇది Today some fellow will come. ఈ దినాన ఎవరో ఒకడు వస్తాడు. He will put his hand upon your head. నీ తల మీద చేయి పెడతాడు. And immediately your favor is going. వెంటనే నీ జ్వరం వెళ్ళిపోతుంది. Even devil also can do that. సాతానుడు కూడా చేయగలడు ఆ పని. But that miracle must lead you towards God, not drifting away. See, today some people leaving God, they are worshipping their preachers. ఈ దినాన చూసినట్లయితే కొంతమంది దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు బోధకుడిని ఆరాధన చేస్తున్నారు. ఏదైనా అటు సంభవిస్తే దేవుడి వైపు నేను తీసుకెళ్లాలని పక్కదారి పట్టించకూడదు. If that preacher is not there, we don't come to the church. ఒకవేళ ఆ బోధకుడు లేకపోతే మేము ఆ సంఘానికి రావంటారు. What does it mean? దాని అర్థం ఏంటి? They are giving more importance to the preacher than Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ఆ బోధకుడికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. Oh, brothers and sisters. సోదరులారా సోదరులారా, Satan also can perform miracles. సాతానుడు కూడా అద్భుతాలు సూచక్రియలు God is చేయగలడు. giving that power to Satan to perform miracles to test your faith. నీ విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు సాతానుడు కూడా అద్భుతాలు సూచక్రియలు చేయడానికి దేవుడు అనుమతించాడు, Today శక్తి many ఇచ్చాడు. young people are carried away from the true faith because of these spectacular events. ఈ దినాన్ని ఈ విధంగా కనబడేటటువంటి ఇటువంటి అద్భుతాలు సూచక్రియలను బట్టి అనేక మంది యవనస్తులు గాలి కొట్టుకొని పోతున్నారు. All the wrong doctrines. అన్ని తప్పుడు సిద్ధాంతాలు. And I know one lady who is preaching, world famous preacher. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్త్రీ, నేను ఎరుగుదును. If I tell that name, you will be wondering. నేను ఆమె పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. I am not against her. నేను ఆమెకు వ్యతిరేకంగా But లేదు. I am against her preaching. ఆమె బోధకు వ్యతిరేకంగా నేను చెప్తున్నాను. What she is telling? ఆమె ఏం చెప్తుంది? Lord Jesus Christ came into this world in the form of human being. Every human being is born in sin. He has to repent for his sins. That's why Lord Jesus Christ also have to repent for his sins. యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసాలు ధరించుకొని మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ పాపులే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన పాపాల కొరకు పశ్చాత్తాపడాలని బోధిస్తున్నాడు. He has not done probably any sins in his deeds, but by birth he is a human being, he is a sinner, she is preaching. ఆమె ఏం బోధిస్తుందంటే ఆయన కార్యాలలో ఏది పాపం చేయలేదు కానీ ఆయన పుట్టుకతోనే ఆయన పాపి కాబట్టి ఆయన కూడా పశ్చాత్తాపడాలని చెప్తుంది. Like this how many wrong doctrines. ఈ విధానంలో ఎన్ని తప్పుడు They సిద్ధాంతాలు. are having more funds also. So many people, so many young people, they are giving their salaries for the propagation of the wrong things. ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలను ఇంకా విరివిగా ప్రకటించడం కోసం అనేక మంది యవనస్తులు వారి జీతాలు ఇచ్చేస్తున్నారు. These days were there even during the days of Lord Jesus Christ, this type of doctrines. ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో కూడా ఉన్నాయి. There were some people by name Sadducees. కొంతమంది సద్దుకాయలు ఉన్నారు. And what they were preaching? వాళ్ళు ఏమని బోధిస్తూ వచ్చారు? Mark's gospel. మార్కు సువార్త. See, they are thinking that they are religious leaders. వాళ్ళు కూడా మత నాయకులని వాళ్ళు అనుకుంటున్నారు. And many people were following them. అనేక మంది వారిని కూడా వెంబడిస్తున్నారు. Mark's gospel. మార్కు సువార్త Chapter 12. 12వ అధ్యాయం verse 18. 12వ అధ్యాయం 18వ వచనం. Then come unto him Sadducees, which say there is no resurrection. పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకాయలు ఆయన వద్దకు వచ్చి. What is their doctrine? వారి సిద్ధాంతం ఏంటి? There is no resurrection. పునరుద్ధానం లేదు. Paul is so clearly writing, if the resurrection is not there, our faith is in vain. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఒకవేళ పునరుద్ధానం లేకపోతే మనం యేసుక్రీస్తు ప్రభునందు ఉంచిన విశ్వాసం వ్యర్థం అంటాడు. Why we are leading a godly life? ఎందుకు మనం దైవభక్తి కలిగిన జీవితం జీవిస్తున్నాం? Why we are willing to suffer? ఎందుకు మనం శ్రమ పడడానికి Because ఇష్టపడుతున్నాం? we are eternal people. ఎందుకంటే మనం నిత్యత్వానికి చెందిన వాళ్ళం. And we have to be with Lord Jesus Christ forever and ever. మనం యేసుక్రీస్తు ప్రభుతో యుగయుగాలు ఉండబోతున్నాం. So we are comparing that glory that is going to appear with the present day's troubles and trials. రాబోయేటటువంటి మన మహిమతో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి శ్రమలు వీటంటే మనం పోల్చి చూస్తున్నాం. And then when we compare with that glory, these trials these temptations are negligible. ఆ మహిమతో ఈ శ్రమలు ఇవన్నీ పోల్చినట్లయితే అవి అసలు ఎన్నిక కానివి, అల్పమైనవి, స్వల్పమైనవి. So that's why let us be willing to suffer these things for the sake of that eternal glory. ఆ నిత్యమైనటువంటి మహిమ కొరకు ఈ శ్రమ, ఈ బాధ, ఇబ్బంది కూడా మనం వెళ్ళడానికని మనం సిద్ధంగా ఉన్నాం. So that glory will be after resurrection. ఆ యొక్క మహిమ కూడా పునరుద్ధానం తర్వాతనే. That glory we can enjoy after our judgment. మన తీర్పు తర్వాత ఆ మహిమను మనం ఆనందిస్తాం. Yeah, we have to stand before the judgment seat of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు తీర్పు సింహాసనం ఎదుట
మనం నిలబడాలి. ఎదుట. న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. Yeah, two different kinds of judgments. రెండు రకాలైనటువంటి తీర్పులు. For believers one judgment, unbelievers another judgment. విశ్వాసులకు ఒక తీర్పు, అవిశ్వాసులకు ఇంకొక For తీర్పు. believers it is the judgment seat of Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయ సింహాసనం ఎదుట. For believers విశ్వాసులకి before the judgment seat of Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట And విశ్వాసులకి. for unbelievers అవిశ్వాసులకి it is the great white throne judgment. గొప్ప ధవళ సింహాసనం తీర్పు. Two different judgments. రెండు రకాలైన So తీర్పులు. after the believers judgment is over, we will be enjoying that eternal glory. విశ్వాసుల తీర్పు అయిపోయిన తర్వాత మనం ఆ నిత్యమైనటువంటి మహిమని మనం So in ఆనందిస్తాం. other words, it is after resurrection. అంటే ఇంకొక మాటలో చెప్పండి, ఇది పునరుద్ధానం తర్వాత. But what this Sadducees are telling? అయితే ఈ సద్దుకాయలు ఏం చెప్తున్నారు? There is no resurrection. ఈ యొక్క పునరుద్ధానం లేదు. When the resurrection is not there, what is the use of God and what is the use of suffering all these things for God? పునరుద్ధానమే లేదంటే ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంది? ఈ దేవుని గురించి ఇవన్నీ అవసరం లేదు. How many wrong doctrines ఎన్ని తప్పుడు to సిద్ధాంతాలు drift us away, to take us astray from the right path. సరైనటువంటి మార్గం నుంచి నిన్ను తప్పుదారి పట్టించడానికి. Not only that, అంత మాత్రమే కాదు, they are preaching some more things in Acts chapter 23. అపొస్తలుల కార్యములు 23లో వారు వేరే సంగతులు కూడా బోధిస్తున్నారు. These Sadducees, ఈ సద్దుకాయలు. Acts chapter 23 అపొస్తలుల కార్యములు 23 and verse 8. 23వ అధ్యాయం 8వ వచనం. What they are telling? ఏం చెప్తున్నారు వాళ్ళు? Word by word we can see. మాట వెంబడి మాట చూద్దాం. For the Sadducees say that there is no resurrection, neither angel. సద్దుకాయలు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను దేవదూతయైనను లేదనియు చెప్పుదురు. See what they are telling? ఏం చెప్తున్నారు? There are no angels also. దేవదూతలు కూడా లేరు అని చెప్తున్నారు. Then what? From where the Satan came? ఎక్కడి నుంచి వచ్చాడు మరి ఈ సాతానుడు? Satan was an angel, chief angel. వాడు ప్రధాన దూత సాతానుడు. So when angels are not there means Satan is also not there. ఈ దేవదూతలు లేరు అంటే సాతానుడు కూడా లేదని. Yes, once upon a time he was an angel. ఒకానొకప్పుడు వాడు దూత. And along with him almost 1/3 of the heavenly angels are fallen to the earth. వాడితో పాటు పరలోకంలో ఉన్నటువంటి వారిలో 1/3 వంతు కింద పడిపోయారు. If the angels are not there, where is Gabriel? Where is Michael? ఈ దేవదూతలు లేకపోతే ఈ గాబ్రియేల్ ఏంటి, మిఖాయేల్ ఈ మాట What ఏంటి? a wrong doctrine. ఎంతటి తప్పుడు సిద్ధాంతం. How many wonderful promises are there in the Bible? ఎంతటి అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి The బైబిల్లో. angels will lift you up so that your foot may not dash against the stone. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని రాయబడింది. And the angels were singing when the Lord laid the foundation to the earth. దేవుడు Book of Job 38. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడారని And రాయబడింది. the angel came to the lion's den when Daniel was thrown. దానియేలు త్రోయబడినప్పుడు ఆ యొక్క సింహాల గుహలోనికి దేవదూత వచ్చాడు. Paul is telling in Acts 27th chapter, the angel of the Lord appeared unto me on the ship. ఆ ఓడలో దేవుని దూత నాకు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుల కార్యం 27వ అధ్యాయంలో పౌలు అంటాడు. What about these angels then? అయితే ఈ దూతల మాట ఏంటి? The angels came to Abraham. అబ్రహాము దగ్గరికి వచ్చిన 2 దూతలు, angels went to Lot. లోతు దగ్గరికి వెళ్ళిన 2 దేవదూతలు. What about those people? వారి మాట ఏంటి? Oh, brothers and sisters. సోదరులారా The సహోదరులారా, Sadducees says that there are no angels. What a wrong doctrine. ఈ సద్దుకాయలు చెప్తున్నారు కదా దేవుని దూతలు లేరని. ఎంతటి తప్పుడు సిద్ధాంతం. And if you see further, ఇంకా ముందుకు చూస్తే 23:8. 23వ అధ్యాయం 8వ వచనం అపొస్తలుల కార్యములు. And no resurrection, no angel, no spirit. పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు. When Atma is not there, what about Parishuddhatma? ఆత్మే లేకపోతే పరిశుద్ధాత్మ మాట ఏంటి? See, brothers, what a wrong doctrine. ఎంతటి తప్పుడు Even సిద్ధాంతం. during the days of Apostle Paul, అపొస్తలుల పౌలు యొక్క సమయాల్లో కూడా in 15th chapter of Acts, అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం and in the very first verse, మొదటి వచనంలోనే some people from Judea came. యూదయ నుంచి కొంతమంది వచ్చారు. That is from Jerusalem. యెరూషలేము నుంచి. Rather, we can say from the headquarters. ఇంకొక మాటలో చెప్పాలంటే రాజధాని నగరం నుంచి. Their spiritual headquarters, Jerusalem. వారి ఆత్మీయమైనటువంటి రాజధాని అయినటువంటి యెరూషలేము నుంచి. Because temple is there. ఎందుకంటే అక్కడ ఆలయం ఉంది. And the Holy Spirit has descended there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి And వచ్చాడు. the church is born in Jerusalem. యెరూషలేములోని సంఘం And ఆవిర్భవించింది. from that place people came. ఆ స్థలం నుంచి ప్రజలు వచ్చారు. And what type of wrong doctrine they are preaching? ఎటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు చూడండి. 15:1. 15వ అధ్యాయం మొదటి Except వచనం. ye be circumcised after the manner of Moses, ye cannot be saved. కొందరు యూదయ నుంచి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని బోధించిరి. Circumcision of flesh, see, they are telling that is the way of salvation. శరీర సంబంధమైనటువంటి ఈ సున్నతి అది రక్షణ మార్గం అని చెప్తున్నారు. That is the Old Testament condition, a covenant between God and man. అది పాత నిబంధనలో దేవునికి మనుషుడికి మధ్య నిబంధన. అది
In the New Testament, నూతన నిబంధనలో Paul is telling that your hearts must be circumcised. నూతన నిబంధనలో పౌలు అంటున్నాడు కదా, మీ హృదయాలకు సున్నతి చేయబడాలంటాడు. Yes, there must be change of your life. నీ జీవితంలో మార్పు But కనపడాలంటాడు. what these people are telling? అయితే ఈ ప్రజలు ఏం చెప్తున్నారు? One side Paul is telling, ఒకవైపు పౌలు చెప్తున్నాడు, and one side Lord Jesus Christ told in 14:6 of John, I am the way, I am the life, and I am the way. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:6 అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. And here the apostles told ఇక్కడ అపోస్తులు చెప్తున్నారు in Acts 4:12, అపోస్తుల కార్యములు 4:2 4:12, 4:12 and only in the name of Lord Jesus Christ there is salvation, వేరే ఏ నామం లేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ అంటున్నారు. and he is the savior of the whole world, and to the Samaritan woman, and also he is the Lord of all. ఆ సమరయ స్త్రీతో ఆయన యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడు అని చెప్తున్నాడు. And he is the Lord of all. ఆయన అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. From the very mouth of Lord Jesus Christ it came. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచే వచ్చిన మాట. But now what they are telling? ఇప్పుడు ఏం చెప్తున్నారు? If you are not circumcised according to the law of Moses, then if not you cannot be saved. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ఆచారం ప్రకారం మీరు సున్నతి పొందకపోతే మీరు రక్షణ పొందరు అని చెప్పాడు. Like this many wrong doctrines. ఈ విధానంలో అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు. That's why అందుకే you have to search the scriptures. అందుకే లేఖనాలను You పరిశోధించాలి. have to rightly divide the word of God. Paul is writing to Timothy. అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభాగించాలి. Sariga, rightly dividing the word of God. సరిగా విభాగించాలి దేవుని వాక్యాన్ని. Today every fellow holding a Bible, and they are not even 20 years, not even 15 years. I don't know what they are preaching. ఈ దినాన్ని చూస్తే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా లేదు, బైబిల్ పట్టుకొని ఏం బోధిస్తున్నారో వాళ్ళు. All emotional things. అన్ని ఉద్రేకపూర్వకమైన All సంగతులు, jumping and dancing. అన్ని ఎగరడం గంతలేయడం. Young people are attracted. యవనస్తులు ఆకర్షించబడుతున్నారు. Worldliness is entering into the church. లోకము సమాజంలోనికి ప్రవేశించింది, And it is attracting the young people. యవనస్తులను ఆకర్షిస్తుంది. Many young people are going to the places where such things are happening, full of young people. ఈ దినాన్ని అనేక మంది యవనస్తులు అటువంటి సంగతులు జరిగేటటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాడు. ఎక్కువ మంది యవనస్తులే ఉన్నారు అక్కడ. Yes, all worldly activities. అన్ని లోక సంబంధమైన కార్యకలాపాలు. Brothers and sisters, సోదరులారా let సోదరులారా, us be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. Test that doctrine first. ఆ యొక్క సిద్ధాంతాన్ని మొదట పరీక్షించు. If not, ఒకవేళ లేకపోతే throughout your lifetime you may work for the Lord. నీవు జీవితాంతం నువ్వు ప్రభు కోసం But పనిచేసినప్పటికీ one day God will say, I knew you not. ఒకనొక దినాన్ని అంటాడు కదా, నేను నిన్ను ఎరుగను That అంటాడు. is Matthew 7th chapter, we all know very well. మనకందరికి బాగా తెలుసు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం. Some people, they have done wonderful things. కొంతమంది అద్భుతమైన సంగతులు They చేశారు. have done those things what the Lord asked them to do. యేసు ప్రభు చెప్పినటువంటి సంగతులనే వాళ్ళు చేశారు. But అయితే see, those things, because they are getting them publicity, and they are so happy with those things. పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కాబట్టి ఆ సంగతుల పట్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. Not one or two. ఒకటి రెండు కాదు. The Lord is telling, many shall say on that day. ఆ దినాన అనేకులు ఆ విధంగా చెప్తారని రాయబడింది. 21. 21 Not everyone that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven, but he that doeth the will of my Father which is in heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Also in verse 22. 22వ వచనం కూడా. Many will say on that day, not one or two, many it is written, many will say on that day, Lord, Lord, have we not prophesied in thy name? And in thy name have cast out devils, and in thy name done many wonderful works. 23. And then will I profess unto them, I never knew you, depart from me, ye that work iniquity. ఆ దినమందు అనేకులు, కొద్దిమంది కదా, అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. They did good things only. వారు మంచి పనులే చేశారు. They prophesied in the name of Lord Jesus. యేసు ప్రభు నామంలో ప్రవచించారు. They have casted out devils. యేసు దెయ్యాలను వెళ్ళగొట్టారు. And they did many wonder works. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. In the name of Lord Jesus. యేసు ప్రభు నామంలో చేశారు. Today same thing is happening. ఈ దినాన్ని కూడా అదే జరుగుతుంది. To attract people. ప్రజలను ఆకర్షించడం కొరకు. See, what is true repentance? నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఏంటి? According to the will of God, if you repent. దైవ చిత్తానుసారంగా నువ్వు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము
రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. So that is very important. అది చాలా ప్రాముఖ్యం. So brothers and sisters, సోదరులారా సహోదరులారా, it is not the miracles, అది అద్భుతాలు కాదు it is not కావాల్సింది. the dancings and the charismatic movements, ఏదో ఆకర్షణ చేత కొట్టుకోబడి సమ్మోహన it శక్తి is చేత not rolling కొట్టుకోవడం on the కాదు. ground ఏదో నేల మీద పడి దొర్లడం or కాదు. babbling the languages which nobody knows. ఎవరికి తెలియనటువంటి మాటలు ఏదేదో చెప్పడం కాదు. There is ఏదో చెప్పడం కాదు. no meaning at all. దాంట్లో అర్థం ఉండే ఉండదు. Many young people are attracted. అనేక మంది యవనస్తులు ఆకర్షించబడుతున్నారు. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. Young people, యవనస్తులారా, these wrong doctrines are deceiving. ఈ తప్పుడు సిద్ధాంతాలు మోసం చేస్తూ This ఉన్నాయి. is the fifth thing what we are seeing used by Satan to attack the young hearts today. ఈ దినాన ఐదో సంగతి సాతానుడు వాడుకొని యవనస్తుల మీద దాడి చేస్తున్నటువంటి సంగతిని ఈ దినాన్ని చూసాం. May God help you and me to escape these wrong doctrines and enable us to walk in the right way. ఇటువంటి తప్పుడు సిద్ధాంతాల నుంచి నీవు నేను తప్పించబడి సరైనటువంటి మార్గంలో కొనసాగినట్లు దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, our wonder working Father, మా అద్భుతాలు చేసే మా తండ్రి, our covenant making and covenant keeping God, నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవా, our prayer hearing and prayer answering God. ప్రార్థనలు విని ప్రార్థనకి జవాబిచ్చే దేవా, Lord, we thank thee for thy word which thou hast given unto us. నీవు మాకు అనుగ్రహించినటువంటి నీ లేఖనాలను బట్టి వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. Lord, to warn us about the deceitful attitude and deceptions, devices of Satan. Oh Lord, thank thee for speaking unto us. ప్రభువా, సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కుయుక్తులు, పన్నాగాలు, సాతాను యొక్క మోసయుక్తమైనటువంటి తంత్రాల నుంచి మేము తప్పించుకోవాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నందుకు వందనాలు ప్రభువా. Today, how many wrong doctrines have entered into Christendom? ఈ దినాన్ని ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవంలో ప్రవేశించాయి ప్రభువా. Everybody is starting their own doctrinal fellowships. అనేక మంది వారి వారి సొంత సిద్ధాంతాలతో ప్రభువా సహవాసాలు Something ప్రారంభించేస్తున్నారు. little bit they will change and they will start a new organization. ఏదో కొంచెం అట్లా మార్పు చెంది చేసి వాళ్ళు సొంత సంస్థలు For ప్రారంభిస్తున్నారు. their own name and fame, for their own gain. వారి యొక్క స్వలాభం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. Speak to us. మాతో మాట్లాడండి. Protect our young people. మా యవ్వన ప్రజలను కాపాడండి. Help us to search the scriptures, rightly divide the word of God and follow the right way. లేఖనాల్ని పరిశోధించి సత్యవాక్యాన్ని సరిగా విభాగించి దేవుని వాక్యాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. Oh, salvation ప్రభువా, నిజమైనటువంటి రక్షణ, and baptism, బాప్తిజము, breaking of bread, రొట్టె విరుచుట, having fellowship with God's people, దేవుని ప్రజలతో సహవాసంలో ఉండడం, prayers, ప్రార్థనలు, oh Lord, worship, ఆరాధన, and with all these things we may go forward. వీటన్నిటితో మేము ముందుకు సాగడానికి సహాయం And చేయండి. also in decency and order. ప్రభువా, ఒక క్రమంగా పద్ధతి ప్రకారం మర్యాదగా మేము ముందుకు Thou సాగడానికి art సహాయం not the చేయండి. author of confusion. ప్రభువా, నీవు కలవరానికి దేవుడు కాదు. Oh, but we see so much confusion in Christendom. అయితే క్రైస్తవంలో ఈ దినాన మేము ఎంతో కలవరం చూస్తున్నాం. Speak to us, O Lord. ప్రభువా, మీరే మాతో We are మాట్లాడండి. bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైన నీ రక్త ప్రోక్షణ కిందకి Our తీసుకొస్తున్నాం. dear ones who are hearing may be protected from all these wrong doctrines. ఎవరైతే మా ప్రియులు వింటున్నారో వారందరూ ఈ తప్పుడు సిద్ధాంతాల నుంచి కాపాడబడదురు గాక. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.